టి రామారావు గారి కేసును హైకోర్టు ఏదైతే ఆయన పిటిషన్ వేసుకుందో క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. సో ఈ కేసులో అరెస్టు చేయొద్దంటూ పెట్టుకున్నటువంటి వినతిని కూడా దాదాపుగా రిజెక్ట్ చేసింది. అంటే దీంతో అంటే నిన్న మొన్నటి వరకు కెటి రామారావు గారు ఏదైతే బొంకుకుంటూ వచ్చిండో కేసు హైకోర్టులో ఉంది, క్వాష్లో ఉంది, విచారణ ఏది తీర్పు వివరాలు రావాల్సినటువంటి అవకాశం ఉంది అని ఏవైతే బొంకుకుంటూ వచ్చిండో వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడ్డది. ఇప్పుడు కెటి రామారావు ముంగట్టున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఈ ఆప్షన్స్లో కెటి రామారావు గారు ఏ ఆప్షన్ని చూజ్ చేసుకుంటారు? నిన్న ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుకుంటూ ఎక్కడో చూసిన నేను, ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుకుంటూ ఒక ఆప్షన్ చెప్పినాడు. అంటే బహుశా ఆయన కూడా సలహాలు బాగానే ఇస్తాడు, సలహాలు సూచనలు బాగానే ఇస్తుంటాడు ఆయన కూడా. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడుకుంటూ వచ్చి కెటి రామారావు గారు ఇక మీకు ఆప్షన్స్ పెద్దగా ఏం లేవు, మీకు ఉన్నటువంటి ఆప్షన్లు రైట్ అది అంటే కెటి రామారావు ముందు ఉన్నటువంటి ఆప్షన్ తిహార్ జైలా చెంచల్గూడ జైలా. ఈడీ అరెస్ట్ చేస్తే తిహార్ జైలు, ఏసీబీ అరెస్ట్ చేస్తే చెంచల్గూడ జైలు. ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోమని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కెటి రామారావు గారికి సూచన సలహా ఇస్తూ ఉన్నారు. సో కెటి రామారావు గారు ఏమంటున్నారంటే ఇంకా అయిపోయింది అప్పుడే, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఏసీబీ తనపై పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇవాళ రేపో అది బెంచ్ మీదకి వస్తుంది, విచారణ జరుగుతుంది. మళ్ళీ విచారణకు రావాల్సిందిగా కోర్టు ఏది మన 9వ తారీఖు విచారణ రావాల్సిందిగా, అంటే రేపే విచారణ, రేపు విచారణకు రావాల్సిందిగా యాంటీ కరప్షన్ బ్యూరో మళ్ళీ నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులు జారీ చేస్తే ఈ నోటీసులకు ఆ నోటీసుల్లో కూడా తమరొక్కరే రావాలని చెప్పి క్లియర్గా చెప్పినట్టుగా తెలిసింది. మళ్ళీ ఈసారి ఏ తొంది రాట కట్టబోతా ఉన్నాడు. విషయం ఏంటంటే కెటి రామారావు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది చూసి. కెటి రామారావు కారులో బయలుదేరితే ఆనందపడ్డాడట, వెనకాల జడ్జి అడ్వకేట్ను చూడంగానే రేవంత్ రెడ్డి గారు భయపడ్డాడట. వా ఏం ఏడ నేర్చిరు తమ్మి, ఎవరన్నా గోరుముద్దలు బిసికి ఇంత నేతివట్టు కలిపి పెడతారు, కానీ మీకు ఈ అబద్ధాలు కలిపి అబద్ధాలు ఈ హరాకిరి మాటలు ఏ కింద పడ్డా కాలు మీదకి లేపి మాదే మీద ఉన్న చూడనడు ఇంకా ఈ ఎన్ని రోజులు చెప్తావు కెటి రామారావు గారు? ఇవన్నీ ఏమాత్రం ఈ చట్టాల పైన, ఈ దేశం పైన, ఈ కోర్టుల పైన, ఈ వ్యవస్థల పైన నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రేపటిదాకా ఎందుకండి నేను ఖాళీగానే ఉన్నా, ఇవాళనే వస్తాను పోనుంటివి, ఇవాళనే వస్తా పా, కోర్టుకు వస్తా పా అని ఏది మీ ఏసీబీ ముంగట హాజరైతే పదా అని చెప్పి పోతే అయిపోయేది కదా. దొంగది కాదు దొడ్లేకి రాదన్నట్టుగా కెటి రామారావు వ్యవహారం. ఏసీబీ కోర్టు ఏం చెప్పింది క్లియర్గా? అందులో కోర్టు చెప్పింది ఇందులో ప్రాథమిక విచారణ జరగకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిరని కెటి రామారావు ఆరోపణ చేస్తే మనీ లాండరింగ్ వ్యవహారం, ఆర్థిక ఆరోపణలో కొంత ప్రాథమిక సమాచారం కనిపిస్తూ ఉంది అనే మాట కోర్టు చెప్తూ, ఆ కోర్టు ఇంకో కీలకమైన మొత్తం అన్నిటికీ ఆధారాలు ఉండాల్సిన పని లేదు, ఇది ఎఫ్ఐఆర్ ప్రైమరీ ఇన్ఫర్మేషనే కాబట్టి ఒకదాన్ని పట్టుకుంటే డొంకంతా కదిలే అవకాశం ఉంది కాబట్టి మీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయమని చెప్పి పెట్టినటువంటి విజ్ఞప్తిని మేము తిరస్కరిస్తున్నామని కోర్టు చెప్పింది. ఇక దాని తర్వాత కెటి రామారావు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏదో అయిపోయింది అన్నట్టుగా పక్కకు ఎవరు ప్రశాంత్ గారు, వేముల ప్రశాంత్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు బల్మీకి నవ్వాలే కదా, మరి జోక్ చేసినప్పుడు నవ్వాలే కదా, ఆ నవ్వు కూడా పూర్తిగా నవ్వుతలేరు అని నవ్వుతారు. నవ్వుతో పరిచయం నవ్వకపోతే పరిచయం అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆయన జోక్ చేసినప్పుడు నవ్వాలి, ఆయన బాధపడ్డప్పుడు సీరియస్గా పెట్టాలి. వీళ్ళ పాత్ర ఎంతసేపు కెటి రామారావు ముఖ కదలికలు సీరియస్గా ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టాలి, కెటి రామారావు గారు నవ్వుతున్నప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ నవ్వాలి. ఆ పాత్రలో వీళ్ళు కెటి రామారావు వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో కొట్టివేయబడగానే నందినగర్లో ఉన్న కెటి రామారావు ఇంటికి నాయకులంతా క్యూ కట్టిరు. ఎప్పుడు పోతాడు, మళ్ళీ పోతే దొరుకుతాడో దొరకడో, అదో పరిశాను, కరాచలనం చేసుకుందాం, షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం అనేటువంటి వ్యవహారంలో నిన్న నాయకులందరూ పోయి కలిసిరు. అక్కడ
లేలే ఇంకా మనకు లీగల్ ఆప్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు దాకా పోదాం అనేటువంటిది ఆప్షన్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు దాకా పోయినారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం అంతా ఇటు పెడితే కేటీ రామారావును దాదాపుగా అరెస్టు చేయొచ్చు, విచారణ చేసుకోవచ్చు అని హైకోర్టులో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. క్లియర్ అయిపోయింది లెక్క. లైక్ చేయండి,